హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కోసం మన దగ్గర ఉండాల్సినవి ఏంటి అనేది తెలుసుకుందాం. మన దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కంప్యూటర్ కానీ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ ఫోన్ నెంబర్ వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి, ఎందుకంటే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఫోన్ నెంబర్కి. సో మన దగ్గర ఉన్న వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. ఛానల్ నేమ్, మీరు క్రియేట్ చేసే యూట్యూబ్ ఛానల్కి ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ను మీరు ముందుగానే ఫిక్స్ అవ్వాలి. మీరు చేసే కంటెంట్ని బట్టి ఆ యూట్యూబ్ ఛానల్కి మీరు నేమ్ ఫిక్స్ అవ్వండి. ప్రొఫైల్ పిక్చర్ ఆర్ లోగో, మీరు క్రియేట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్కి ప్రొఫైల్ పిక్చర్గా ఇలాంటి లోగోని సెట్ చేసుకోవచ్చు, లేదా మీది ఫోటో ఏదైనా కూడా ప్రొఫైల్ పిక్చర్గా సెట్ చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏదైనా కూడా మీరు ప్రొఫైల్ పిక్చర్గా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి లోగో కానీ ప్రొఫైల్ పిక్చర్ కానీ రెడీ చేసుకోవాలి. మీరు క్రియేట్ చేయబోతున్న యూట్యూబ్ ఛానల్కి ఒక బ్యానర్ ఇమేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యానర్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే టాప్లో స్టార్టింగ్లో కనిపిస్తుంది. దీన్ని యూట్యూబ్ బ్యానర్ అంటారు. దీన్ని క్యాన్వాలో క్రియేట్ చేశాను. వీటి కోసం తర్వాత క్లాసెస్లో తెలుసుకుందాం. మీరైతే యూట్యూబ్ బ్యానర్ ఒకటి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఛానల్ డిస్క్రిప్షన్, మీరు క్రియేట్ చేసే కంటెంట్ క్లియర్గా తెలియడం కోసం ఛానల్ డిస్క్రిప్షన్ అయితే మీ ఛానల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు క్రియేట్ చేసే కంటెంట్ని బట్టి ఈ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. సో ఛానల్ డిస్క్రిప్షన్ కూడా రెడీ చేసుకోవాలి. ఛానల్ కీవర్డ్స్, మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు అనేది వాటికి సంబంధించిన కీవర్డ్స్ ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేను కంప్యూటర్ టిప్స్, ల్యాప్టాప్ టిప్స్, ఆండ్రాయిడ్ టిప్స్ ఇవన్నీ చెప్పడం కోసం ఈ ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను. సో కంప్యూటర్ టిప్స్, ల్యాప్టాప్ టిప్స్ అని కీవర్డ్స్ ఇస్తున్నాను. ఈ విధంగా మీరు ఎలాంటి కేటగిరీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే వాటికి సంబంధించిన కీవర్డ్స్ ఛానల్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఛానల్ కీవర్డ్స్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మన దగ్గర గూగుల్ అకౌంట్ ఉండాలి. సో ముందుగా గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీ ల్యాప్టాప్కి ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ను కనెక్ట్ చేసుకున్న తర్వాత మీ ల్యాప్టాప్లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో జీమెయిల్ అని కనిపిస్తుంది. ఆ జీమెయిల్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. క్రియేట్ యాన్ అకౌంట్ అని చూపిస్తుంది. క్రియేట్ యాన్ అకౌంట్ పై క్లిక్ చేసినా పర్వాలేదు, సైన్ ఇన్ పై క్లిక్ చేసినా పర్వాలేదు. ఈ రెండింటిలో దేనిపై క్లిక్ చేసినా కూడా పర్వాలేదు. క్రియేట్ యాన్ అకౌంట్ పై క్లిక్ చేస్తున్నాను. ఇందులో ఫర్ మై పర్సనల్ యూజ్ అని మరియు ఫర్ మై వర్క్ ఆర్ బిజినెస్ అని చూపిస్తుంది. ఇందులో ఫర్ మై పర్సనల్ యూజ్ పై క్లిక్ చేయండి, ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ కోసం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫర్ మై పర్సనల్ యూజ్ పై క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ నేమ్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్లో ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్ ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఇవ్వాలి అంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ను ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లో ఇవ్వండి. ఎగ్జాంపుల్, నేను నా యూట్యూబ్ ఛానల్కి శివ ట్యుటోరియల్స్ షార్ట్స్ అని నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్లో శివ ట్యుటోరియల్స్ అని ఇస్తున్నాను. ఫస్ట్ నేమ్లో శివ ట్యుటోరియల్స్ అని ఇచ్చాను, లాస్ట్ నేమ్లో షార్ట్స్ అని ఇస్తున్నాను. ఈ విధంగా మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఏదైతే నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ నేమ్ను ఇక్కడ ఇవ్వండి, ఫస్ట్ నేమ్లో లాస్ట్ నేమ్లో. ఈ విధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
బేసిక్ ఇన్ఫర్మేషన్ అని విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మంత్లో మంత్ ఇవ్వండి, డేలో డే ఇవ్వండి, ఇయర్లో ఇయర్ ఇవ్వండి. ఇక్కడ జెండర్లో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చూజ్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని ఇక్కడ 2 మెయిల్స్ చూపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన జీమెయిల్ అడ్రస్ ఉంటే ఆ జీమెయిల్ అడ్రస్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ చూపిస్తున్న ఈ 2 జీమెయిల్ అడ్రస్లు మీకు నచ్చకపోతే ఈ కింద కనిపిస్తున్న క్రియేట్ యువర్ జీమెయిల్ పై క్లిక్ చేసి మీకు ఏ విధంగా జీమెయిల్ అడ్రస్ కావాలి అనుకుంటున్నారో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయండి. ఎగ్జాంపుల్ నేను నా యూట్యూబ్ ఛానల్కి శివ ట్యుటోరియల్ షార్ట్స్ అని ఇచ్చాను కదా, అదే నేను ఇక్కడ ఇస్తున్నాను. శివ ట్యుటోరియల్స్ షార్ట్స్. ఈ విధంగా మీకు మీ జీమెయిల్ అడ్రస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇక్కడ టైప్ చేయండి. ఇది మీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఇచ్చే నేము ఇది ఒకేలా ఉండేలా చూసుకోండి. శివ ట్యుటోరియల్స్ షార్ట్స్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్రియేట్ ఏ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. ఈ పాస్వర్డ్లో లెటర్స్, నంబర్స్ అండ్ సింబల్స్ యూజ్ చేసి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఈ విధంగా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్లో పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్లో కూడా ఇవ్వండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారు అనేది మీకు కనిపించాలి అనుకుంటే షో పాస్వర్డ్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన పాస్వర్డ్ కనిపిస్తుంది. ఈ పాస్వర్డ్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ యువర్ నాట్ ఏ రోబోట్ అని చూపిస్తుంది. గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ యువర్ మొబైల్ ఫోన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇది ఇండియా సెలక్షన్లో ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఇండియా సెలక్షన్లో లేకపోతే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఫోన్ నెంబర్లో మీ దగ్గరున్న వర్కింగ్లో ఉన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. యాడ్ రికవరీ ఈమెయిల్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న ఓల్డ్ జీమెయిల్ అకౌంట్ ఏదైనా ఉంటే ఆ జీమెయిల్ అడ్రస్ను ఇక్కడ ఇవ్వండి. రికవరీ ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని ఈ విధంగా చూపిస్తుంది. మనం క్రియేట్ చేసిన జీమెయిల్ అడ్రస్ మరియు ఈ జీమెయిల్ అకౌంట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ని ఇక్కడ చూపిస్తుంది. ఈ రెండింటినీ కూడా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ప్రైవసీ అండ్ టర్మ్స్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ని కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అని కనిపిస్తుంది. ఐ అగ్రీ పై క్లిక్ చేయండి. ఐ అగ్రీ పై క్లిక్ చేయగానే గూగుల్ అకౌంట్ క్రియేట్ అయ్యి చూపిస్తుంది. ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని ఇక్కడ గూగుల్ యాప్స్లో ఉన్న యూట్యూబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు టాప్లో రైట్ కార్నర్లో ఉన్న ఎస్ అనే లోగోపై క్లిక్ చేయండి. ఈ ఎస్ పై క్లిక్ చేయండి. ఎస్ పై క్లిక్ చేయగానే ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ ఏ ఛానల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే శివ ట్యుటోరియల్ షార్ట్స్ అని ఇక్కడ నేమ్ కనిపిస్తుంది.
అదే విధంగా హ్యాండిల్ కూడా క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు క్రియేట్ ఛానల్ అని కనిపిస్తుంది. ఈ క్రియేట్ ఛానల్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. శివ ట్యుటోరియల్ షార్ట్స్ అని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయి కనిపిస్తుంది. ఇక్కడతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఛానల్ కస్టమైజేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు టాప్లో రైట్ కార్నర్లో ఉన్న ఎస్ అనే లోగోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. ఈ యూట్యూబ్ స్టూడియోపై క్లిక్ చేయండి. వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో అని ఈ విధంగా కనిపిస్తుంది. కంటిన్యూ పై క్లిక్ చేయండి. యూట్యూబ్ ఛానల్ యొక్క డాష్బోర్డ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కస్టమైజేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ అని కనిపిస్తుంది, అప్లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ అప్లోడ్ పై క్లిక్ చేయండి. మీరు ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ కోసం క్రియేట్ చేసుకున్న బ్యానర్ ఎక్కడుందో ఆ లొకేషన్కి వెళ్ళి ఆ బ్యానర్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ పై క్లిక్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్ యొక్క బ్యానర్ ఈ విధంగా కనిపిస్తుంది. డన్ పై క్లిక్ చేయండి. డన్ పై క్లిక్ చేయగానే మీ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ సెట్ అవుతుంది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ బ్యానర్ని సెట్ చేసుకోవాలి. తర్వాత ప్రొఫైల్ పిక్చర్, ఈ ఎస్ లెటర్ కనిపిస్తుంది చూసారా, దీన్ని తీసేసి ఈ ప్లేస్లో మన ప్రొఫైల్ పిక్చర్ కానీ లోగో కానీ పెట్టుకోవాలంటే ఈ ప్రొఫైల్ పిక్చర్లో ఉన్న ఈ అప్లోడ్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఏదైతే ప్రొఫైల్ పిక్చర్గా పెట్టాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేయండి. లోగో పెట్టుకున్నా పర్వాలేదు, లోగో సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు, ప్రొఫైల్ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే లోగోని ప్రొఫైల్ పిక్చర్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఆ లోగోని సెలెక్ట్ చేసిన తర్వాత ఓపెన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చూపిస్తుంది. దీన్ని మీరు రీసైజ్ చేసుకొని మీ లోగో ఎంతవరకు కనిపించాలనుకుంటే అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత డన్ పై క్లిక్ చేయండి. డన్ పై క్లిక్ చేయగానే ప్రొఫైల్ పిక్చర్ ఈ విధంగా సెట్ అవుతుంది. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్కి మనం ఏదైతే నేమ్ ఇచ్చి క్రియేట్ చేసామో ఆ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇది మన యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్. ఇది యూట్యూబ్ ఛానల్ యొక్క హ్యాండిల్. ఇది డిస్క్రిప్షన్, ఇందులో మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇందులో ఇవ్వండి. డిస్క్రిప్షన్, ఈ డిస్క్రిప్షన్లో మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి కంటెంట్ చేస్తున్నారనేది మీ ఛానల్లో చూసిన వాళ్ళకి ఈజీగా తెలియడం కోసం ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఒక 2 లైన్స్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. నేనైతే ఈ విధంగా డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీ ఛానల్కి మీకు నచ్చిన విధంగా డిస్క్రిప్షన్ ఇచ్చుకోండి. ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది. ఇది మీరు క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ యొక్క యూఆర్ఎల్. ఇది ఇక్కడ లింక్స్ అని కనిపిస్తుంది. యాడ్ లింక్ పై క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఫేస్బుక్ యొక్క లింక్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ లింక్ టైటిల్ అని కనిపిస్తుంది. ఇందులో మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ యూఆర్ఎల్లో మీ ఇన్స్టాగ్రామ్ యొక్క యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఈ పక్కన క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తుంది. ఇక్కడ ఇందులో మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ ఛానల్ యొక్క ఈమెయిల్ అడ్రస్ కాకుండా వేరే ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి. ఎవరైనా మీ ఛానల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు మెయిల్ చేస్తారు. సో ఇందులో కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈ విధంగా అన్నీ ఇచ్చిన తర్వాత పబ్లిష్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మనం సెట్ చేసినవన్నీ కూడా సేవ్ అవుతాయి. చేంజెస్ పబ్లిష్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్లో మనం ఏదైతే లోగో ఇచ్చామో
ఆ లోగో ఇక్కడ అప్డేట్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా మనం ప్రొఫైల్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ పై క్లిక్ చేయండి. ఇది కరెన్సీ, ఇది యుఎస్ డాలర్స్లోనే ఉంచండి. తర్వాత సెకండ్ ది ఛానల్, ఈ ఛానల్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేయండి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని అడుగుతుంది ఇక్కడ. ఇందులో మీది ఇండియా అయితే ఇండియా ఇవ్వండి, వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ ఇవ్వండి. నాది ఇండియా కాబట్టి, ఇండియాలో ఉంటున్నాను కాబట్టి ఇండియాని ఇస్తున్నాను. ఇక్కడ ఇండియా ఇచ్చిన తర్వాత ఇందులో కీవర్డ్స్ ఇవ్వండి. మీరు మీ ఛానల్లో ఎటువంటి కంటెంట్ చేస్తున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వండి. నేనైతే ఈ విధంగా ఛానల్ కీవర్డ్స్ ఇచ్చాను. ఈ విధంగా మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన ఆ వీడియో టాపిక్కి సంబంధించిన కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందులో సెకండ్ ది నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయండి. ఇందులో స్టాండర్డ్ ఫీచర్స్ ఎనబుల్లో ఉంది. సెకండ్ ది ఇంటర్మీడియట్ ఫీచర్స్, ఇది ఎలిజిబుల్లో లేదు. ఈ డౌన్ యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ వీడియో లాంగర్ దెన్ 15 minutes అని చూపిస్తుంది. తర్వాత కస్టమ్ థంబ్నెయిల్స్ అని చూపిస్తుంది, లైవ్ స్ట్రీమింగ్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం వెరిఫై చేసుకుంటేనే కానీ వీటిని మనం ఈ యూట్యూబ్ ఛానల్లో యూజ్ చేయలేం. అంటే మన ఛానల్లో 15 minutes కంటే ఎక్కువ లాంగ్ వీడియో పెట్టలేము. మరియు మనం పెట్టిన వీడియోకి, మనం అప్లోడ్ చేసిన వీడియోకి కస్టమ్ థంబ్నెయిల్స్ని సెట్ చేయలేము అండ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయలేము. సో ఇక్కడ మనం ఫోన్ వెరిఫై చేయవలసి ఉంటుంది. ఫోన్ వెరిఫై చేస్తే ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వెరిఫై ఫోన్ నెంబర్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫోన్ వెరిఫికేషన్ అని ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ టెస్ట్ మీది వెరిఫికేషన్ కోడ్ని క్లిక్ చేసుకోండి. తర్వాత కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. ఇందులో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. స్టార్టింగ్ ఇండియన్ కోడ్తో ఇవ్వండి 91, తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఫోన్ వెరిఫికేషన్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ ఫోన్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి. వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ పై క్లిక్ చేయగానే ఫోన్ నంబర్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. ఇప్పుడు మళ్ళీ ఛానల్ పై క్లిక్ చేయండి. ఫీచర్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయండి. ఇందులో మూడవది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని కనిపిస్తుంది. దీన్ని కూడా ఎలిజిబుల్ చేసుకోవాలి. ఈ రైట్ ఆరో ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్లో ఇందులో అన్నీ కూడా మన ఛానల్లో యాడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎనబుల్ చేసుకోవాలి. ఈ యాక్సెస్ ఫీచర్స్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది గెట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని. ఇది మనకి వీడియో వెరిఫికేషన్ జరుగుతుంది, ఐడి వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ రెండింటిలో మీరు దేని ద్వారా అయినా కానీ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటే వీడియో వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ వీడియో వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పై క్లిక్ చేసి వీడియో వెరిఫికేషన్ చేసుకోండి. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇది మీకు అర్థం కాకపోతే సెపరేట్గా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. ఈ థర్డ్ ఆప్షన్ కోసం యూట్యూబ్ వీడియోస్లో చూసి ఈ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. దీన్ని కూడా ఎనబుల్ చేసుకోండి. ఎనబుల్ చేసుకున్న తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ అన్నీ సేవ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ పై క్లిక్ చేయండి. ఇక్కడ విజిబిలిటీ అని ఉంటుంది. ఈ విజిబిలిటీని ప్రైవేట్లో పెట్టుకోండి. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. స్టాండర్డ్ ఇక్కడ కేటగిరీ చూపిస్తుంది. మీది యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. వీడియో లాంగ్వేజ్ అడుగుతుంది. ఈ వీడియో లాంగ్వేజ్లో తెలుగు వీడియోస్ కాబట్టి తెలుగు కేటగిరీ కాబట్టి తెలుగు అని ఇస్తున్నాను. తెలుగుని సెలెక్ట్ చేశాను. తర్వాత టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అని అడుగుతుంది. ఇది మీరు ఇచ్చే టైటిల్ తెలుగులో వేస్తే తెలుగుని సెలెక్ట్ చేయండి, ఇంగ్లీష్లో వేస్తే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేయండి. నేను టైటిల్ ఇంగ్లీష్లో వేస్తాను కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ కార్నర్లో ఉన్న లోగోపై క్లిక్ చేయండి. యువర్ ఛానల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మోర్ పై క్లిక్ చేయండి. మోర్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మన ఛానల్లో ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చామో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి యాడ్ చేసాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ లింక్ ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఫోన్ వెరిఫై చేసాం కాబట్టి ఫోన్ వెరిఫైడ్ అని ఇక్కడ చూపిస్తుంది. మన యూట్యూబ్ ఛానల్ యొక్క URL ఇక్కడ చూపిస్తుంది. మన ఛానల్లో ఎప్పుడు క్రియేట్ చేసాం అనేది, ఈ ఛానల్లో ఏ కంట్రీకి సంబంధించింది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్ కంప్యూటర్లో కానీ యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.